దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు చూస్తున్నారు ఈ దోమతెరలో క్రాస్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు బందెల జేమ్స్ భాస్కరయ్య గారు నిద్రపోతున్నారు. ఈ దోమతెరలు ఎందుకు పండుకున్నారు లాస్ట్లో చెబుతా. వాళ్ళ నాన్నగారు ఇక్కడ చాలా వృద్ధుడు, 80 సంవత్సరాలు అయినా సరే చావుకులతో తిరగాలని ఆశ కలిగి మాతో వచ్చాడు. చూడండి ఎలా నిద్రపోతున్నారు. ఇదిగో ఇక్కడ సువార్త రాజని వినుకొండ నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న మంచి పాస్టర్, తుడిమిల్ల యేసురాజు గారు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కుమారుడు రత్న సువార్త రాజు గారు అన్నమాట. ఈయన ఇది పెద్ద డాబా కాదు, 3 స్టేర్లు కాదండి. ఇది ఒకసారి చూడండి గుడిసె. ఇదిగో ఒక్కసారి చూడండి. ఈ మా బట్టలు మేము ఆరేసుకున్న వాగులో స్నానం చేసి సాయంత్రం ఈ మా సంచులు అట్ట తగిలిసుకున్నాము. ఇది గుడిసె అండి. ఇదంతా గుడిసె అండి. చూడండి ఇది గుడిసె అండి. ఇప్పుడు ఈ ప్లేస్ ఎక్కడ ప్లేస్ అంటే పాపికొండల కాడ, గోదావరి కొండల మధ్యలో దొందూరు అనే ఒక దట్టమైన బలమైన అడవి ప్రాంతంలో కొండరెట్లు ఉంటారండి. ఇక్కడ ఇట్ట దట్టమైన అడవి కాబట్టి మేము ఇట్లాంటి గుడిసెలో ఇట్లాంటి దోమతెరలలో కరెంటు ఉండదు, సెల్ ఫోన్లు ఉండవు. ఎవరు ఎక్కడుందో కూడా అర్థం కాదు. మేము రేపు సాయంత్రం వస్తే టౌన్కి వస్తాము. ఇక్కడికి రావాలంటే మేము జనాభా లెక్కలో ఎవరు కురుతుండము. ఎందుకంటే రాకళ్ళు పోకళ్ళు ఫోన్లు ఉండవు కాబట్టి. ఇక్కడికి రావాలంటే ఎలా రావాలంటే, ఒకవేళ వస్తారేమో జాగ్రత్తగా రావాలి. ఇది అందరు వచ్చే దారి కాదు. ఇది ఎట్లా చేయాలో తెలుసా? భద్రాచలం రావాల. భద్రాచలం నుంచి కోనవరం, యూఆర్పురం వచ్చి అక్కడి నుంచి పురం నుంచి రేకపల్లి మీదుగా పోచేవారం వస్తే ఆ పోచేవారంలో పెద్ద కార్లు కనపడతాయి మీకు. అక్కడ స్టీమర్లు ఉంటాయి, 20-30 ఉంటాయి. కార్లు 100-200 ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటారా? ఆ బోట్లలో పాపికొండలను దర్శించి చూడటానికి ప్రేక్షకులు ఆ పోచారంలో ఉంటారు బోటు ప్రయాణం కోసం. మేము అక్కడి నుంచే వచ్చాము. వాళ్ళన్నా పాపికొండలు చూసి వెళ్ళిపోయారు. మేము పాపికొండలు దాటి స్టీమర్ బోటు మరి స్టీమర్ బోటు ఎక్కాలండి. ఎక్కి ఈ ప్రాంతానికి రావాలంటే మరబోటు మేము ఎక్కామండి. మరి 3 గంటలు లేక 2 గంటలు ప్రయాణం చేసి గంటంబావు అంటుండ్రు. లేట్ అయితే 2 గంటలు. అక్కడక్కడ ఆగాగి ఎక్కించుకొని రావాలంటే 3 గంటలు పట్టవచ్చు. ఎక్కడ ఆగేది లేదంటే ఒక 2 గంటలు పట్టిద్ది. మరి ఇది విషయం అండి. ఇక్కడ కొండరెడ్లని ప్రజలు జాతి వారు ఉంటారు. వాళ్ళు రక్షణ పొందాలని ప్రార్థన చేయండి. ఇక్కడికి
పెద్దగా ఎవరు రారని అనుకుంటున్నాను. ఇది రహదారి కాదు, ఎవరు పడితే వాళ్ళు దిగి సువార్ చెప్పడానికి. ఇది దట్టమైన మరి ప్రాంతము. ఇక్కడ క్రాస్ మినిస్ట్రీ గుంటూరు నుంచి జేఎస్ భాస్కరయ్య గారు వస్తూ వెళ్తుంటారు ఈ ప్రాంతానికి. మరి అయ్యగారు వస్తా వస్తా మమ్మల్ని కూడా మరి తీసుకొచ్చారు. అయ్యగారితో మేము కూడా వచ్చి ఇక్కడ సెమీ క్రిస్మస్లు ఈ డిసెంబర్ అయిపోయేదాకా చేస్తూ ఉంటారు. వాటిలో మేము పాల్గొంటున్నాం. ప్రార్థన చేయండి. అందరికీ మరిన్ని వందనాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.